ప్రీతి 14 ఏళ్ల బిడ్డని 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ ఊసెత్తడం లేదో నాకు కూడా అర్థం కావడం లేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఈ సుగాలి ప్రీతి అనే గిరిజనమ్మ ఇష్యూని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి వాడుకున్నారు కానీ ఎవరూ న్యాయం చేయలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2017 ఆగస్టులో జరిగిన ఈ సంఘటనని 7 ఏళ్ల తర్వాత వచ్చి, అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కలిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఇది. ఆయన 7 ఏళ్ల తర్వాత వచ్చి వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీని ప్రశ్నించారు. రాజకీయంగా వాడుకున్నారు, లబ్ధి పొందారు, ప్రజల్లోకి ఈ విషయాన్ని అదేదో జగన్ హయాంలో జరిగినట్లు తీసుకెళ్లారు. రాజకీయంగా వాడుకున్నారు, వాడుకొని వదిలేశారు. ఇంకా జగన్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు, డిమాండ్స్ మేరకు ఈ ఇష్యూని సిబిఐకి అప్పచెప్పింది. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చింది. ఎంతో కొంత జగన్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసింది. కానీ ఈ ఇష్యూ వల్ల జగన్ ప్రభుత్వమే లాస్ అయ్యింది. ఈ రోజు ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ నేనున్నానమ్మా, అధికారం రాగానే మీకు అన్ని న్యాయం చేస్తామన్న వ్యక్తి ఏం చేశాడు? అదే సిబిఐ వనరులు లేవని చెప్పి, సిబ్బంది లేదని చెప్పి ఈ కేసుని కొట్టేసిన పరిస్థితి. రాజకీయంగా వాడుకున్నారు, అధికారంలోకి వచ్చేసారు కాబట్టి అవసరం లేదు కాబట్టి వదిలేశారా?